హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్, చాలా మంది చెడు దృష్టి వల్ల లేకపోతే వాళ్ళు మంచి సక్సెస్ చూసినప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవడం వల్ల నష్టపోతుంటారు. వెంటనే అవును సడన్ గా వాళ్ళు కూడా అనుకుంటారు ఇప్పుడే సక్సెస్ అయ్యాం, అప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవును దీనికి గల కారణం ఏంటి? దీని నుంచి ఏ విధంగా బయటపడాలంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో ఫస్ట్ ఏంటంటే మనం డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలని మనకు థాట్ వస్తుంది. ఆ థాట్కి మనం ఏంటి, ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోస్లో పైరైట్ వేసుకోండి మీరు మిలియనర్స్ అవుతారు అని చెప్పాను. పైరైట్ వేసుకుంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఒక సోర్స్ నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుందంటే ఇంకో దారి కూడా రెండు వేస్ నుంచి డబ్బులు సంపాదిస్తాం. ఎందుకంటే పైరైట్ అలా మనల్ని ఎనర్జైజ్ చేస్తుంది, మనకు అట్లా షిఫ్ట్, మన థాట్ ప్రాసెస్లో ఒక షిఫ్ట్, మనకు డైరెక్షన్ చూపిస్తుంది పైరైట్ వేసుకుంటే. సో మనం ఇది చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని నెగిటివ్ పీపుల్, ఈవిల్ పీపుల్ ఉంటారు. అంటే యాక్చువల్లీ నార్మల్గా కొంతమందికి నరదిష్టి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏది చెయ్యాలన్నా చేయనివ్వరు, ఎప్పుడు చికాకు అయిపోతూ ఉంటారు, ఇరిటేట్ అయిపోతుంటారు. ఇది ఎందుకు అవుతుంది అంటే నరదిష్టి. చుట్టుపక్కల నువ్వు కొంచెం ఏదో బాగుపడ్డావంటే చాలు మళ్ళీ చికాకు అయిపోవాల్సిందే. వీళ్ళు పక్కన నుంచి నిన్ను కానీ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేయరు, చూస్తూ లోపల అనేసుకుంటూ ఉంటారు. వీళ్ళ వల్ల నువ్వు పైరైట్ వేసుకుని నువ్వు అంతా సంపాదించుకుంటా నువ్వు మిలియనర్ బ్లూ ప్రింట్లోకి ఎంటర్ అయినా వీళ్ళు ఏం చేస్తుంటారు, నిన్ను స్లోగా లాక్కుంటా కిందకి తీసుకొస్తూ ఉంటారు. ఈ నరదిష్టి పెట్టే వాళ్ళు ఈవిల్ ఐ పీపుల్ అంటారు వీళ్ళని. ఈవిల్, మంచి అయి ఉండదు వాళ్ళకి. ఎప్పుడు వీడు గొప్పడైపోతున్నాడే, వీడు ఇట్లా. అప్పుడు తెలియకుండా మన ఫ్రెండ్స్లోనే అలాంటి థాట్ వచ్చేస్తాయి. ఎంతో ప్రాణ స్నేహితుడికి కూడా అరే వీడు గొప్పడైపోతున్నాడు అని కొంచెం తట్టుకోలేకపోతుంటారు అనమాట. సో ఇలా మనకి ఒక నెగిటివ్ ఈవిల్ ఐ పడగానే మనకేంటి, బాడీలో ఎనర్జీ లాగేసినట్టు అయిపోతుంది. సడన్గా మనం ఏదైతే బిజినెస్ ఇంతవరకు దగ్గర తీసుకొస్తున్నామో అక్కడ లాస్ట్లో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అరే ఇంతవరకు తీసుకొచ్చాను, ఇక్కడ లాస్ట్లో ఎందుకు ఆగిపోయింది, బట్ లాస్ట్ మూమెంట్లో వాడు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, ఇంతవరకు నేను ఇవన్నీ వేసుకుంటున్నానే అని అనిపిస్తుంటుంది. ఇది ఏంటంటే నరదిష్టి, ఈవిల్ ఐ పీపుల్ వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికి పైరైట్కి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇంకోటి వేసుకోవాలి బ్రేస్లెట్. అది ఏంటంటే ఈవిల్ ఐ ప్రొటెక్షన్. అప్పుడప్పుడు నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటావో, మంచి ఒక పని మీదకి వెళ్తావు, నీ థ్రోట్ చక్ర బ్యాలెన్స్ ఉంటుంది మార్నింగ్, కానీ ఈవిల్ ఐ వల్ల ఏమవుద్దంటే తీరా అక్కడికి వెళ్ళాక నువ్వు చెప్పలేక అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఈ యొక్క ఈవిల్ ఐ ప్రొటెక్షన్లో లిపిలిజులి అని ఒక క్రిస్టల్ ఉంటుంది. దానివల్ల నువ్వు ఏది మాట్లాడతావు అవతల వాడికి మిస్అండర్స్టాండ్ అవ్వదు. నువ్వు ఏది మాట్లాడుతున్నావు కరెక్ట్, నువ్వు ఏది చెప్తున్నా నీ డెసిషన్ కరెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. సెకండ్ థింగ్, ఇందులో బ్లాక్ టర్మోలైన్ ఉంటుంది. ఈ బ్లాక్ టర్మోలైన్ ఏం చేస్తుంది అంటే నిన్ను నెగిటివిటీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, నెగిటివ్ పీపుల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా ఈవిల్గా చూసే వాళ్ళది ఎనర్జీ దృష్టి మన మీద పడదు, అది ప్రొటెక్ట్ చేసేస్తుంది, నీకు ఒక షీల్డ్ వేసేస్తుంది అనమాట. నువ్వు అది పైరైట్తో పాటు ఈవిల్ ఐ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా వేసుకొని నువ్వు తిరగాలి. ఎందుకంటే నీ ఆరాని అది ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ఆరాలోకి ఒక నెగిటివ్గా నిన్ను ఏమైనా హార్మ్ చేసేవాడు నీ ఆరాలోకి ఎంటర్ అవ్వలేడు వేసుకుంటే. అసలు రావడానికి లేదు. వచ్చాడు అంటే నీతో మంచిగానే మాట్లాడాలి, నీతో ప్రేమగానే మాట్లాడాలి, నీకు అవసరమైనట్టే మాట్లాడాలి, లేకపోతే వాడు ఆరాకు ఎంటర్ అవ్వడు. సో నీ ఆరానే ప్రొటెక్ట్ చేస్తుంది. నెగిటివ్ పీపుల్ రారు, నెగిటివ్ పీపుల్ ఎనర్జీస్ రావు, వాళ్ళ నెగిటివ్ ఐస్. మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం, వెళ్ళగానే మనం అందరినీ చూసి ఎలా అంటే ఇంటికి వచ్చి సాల్ట్ బాత్ చేసుకోవాలనుకుంటాం. ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వేసుకోవాలి. ఎందుకంటే చూడండి, మీరు పైరైట్ వేసుకొని సక్సెస్ అయిపోతారు, ఒక ఈవెంట్కి వెళ్తారు, అందరు మిమ్మల్ని చూసి నీ గొప్ప అని ప్రేజ్ చేస్తారు, నువ్వు గొప్పవాడివి అయిపోయావు, నువ్వు ఇంత అయిపోయావు అని. ఎందుకంటే పైరైట్ ఏం చేస్తుంది, నేను గొప్పవాడిని చేస్తుంది, నిన్ను ఏదో ఒక విధంగా ఒక లీడర్ పొజిషన్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు నువ్వు సడన్గా జనాలందరూ ప్రేజ్ చేశారు కదా, ఎంతమంది ఐస్లో ఏమేమి థాట్స్ ఉంటాయో మనకి తెలియదు. సో మళ్ళీ ఇంటికి వచ్చాక ఏంటో డల్ అయిపోయినట్టు, ఒక 1 month వరకు మనీ అన్నిటికీ డల్ అయిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే పైరైట్ ఈవిల్ ఐస్ పడ్డాయి. సో నువ్వు సాల్ట్ బాత్ చేయాలి, ఒక 2-3 days సాల్ట్ బాత్ చేసి నిన్ను నువ్వు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే సెట్ అవుతావు, రైట్? సో ఇవన్నీ చేసుకున్నా కూడా కంటిన్యూ అవుతుంది అప్పుడప్పుడు 1 month. సో ఈవిల్ ఐ ప్రొటెక్షన్, బ్లాక్ టర్మోనాయిల్, ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ నువ్వు ఎప్పుడైతే వేసుకుంటావో నీకు మెమరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ, ఎందుకంటే
ఆ ఈవెంట్కి వెళ్ళాక ఈవిల్ ఐ వల్ల ఇంటికి రాగానే ఒక రకమైన డ్రౌజీగా అయిపోతాము, మెమరీ కూడా మర్చిపోయినట్టుగా, ఏదైనా చెప్తుంటే అబ్బా ఇదేంటో మర్చిపోయానే అనే ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ ఈవిల్ ఐ వల్ల, ఈవిల్ పీపుల్ ఐస్ వల్ల పడే బాధలు ఏంటంటే, ఒకటి బాడీ వీక్నెస్ వస్తుంది, సెకండ్ ఇమ్యూనిటీ ప్రాబ్లం వస్తుంది, మూడోది షార్ట్ ఆఫ్ బ్రెత్ అనమాట, ఊపిరాడినట్టు అయిపోతున్నట్టు అనిపిస్తుంది, బాడీలో ఎనర్జీ లాగేసినట్టు అనిపిస్తుంది, మనీ ఫ్లో ఆగినట్టు అనిపిస్తుంది, నాలుగోది వచ్చేసేసి మీకు ఎక్కడో తెలియని స్ట్రెంగ్త్ పోయింది, మెమరీ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఈ రూమ్లోకి వెళ్తే నేను ఎందుకు వచ్చానా అని మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్. బికాస్ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ మెమరీ ఇంక్రీజ్ చేస్తుంది. మెయిన్లీ నేను టీనేజర్స్ కూడా ఎందుకు ఇస్తానంటే, వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు, వాళ్ళకి తెలీదు పాపం, చాలా గుడ్ ఏజ్ అనమాట. ఆ ఏజ్లో ఎవరు ఏది మాట్లాడినా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళ ఆరాలోకి నెగిటివ్ పీపుల్ ఎంటర్ ఇవ్వకుండా చేస్తే, అండ్ వీళ్ళ మెమరీ షార్ప్ అయిపోతుంది ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ వేసుకుంటే. ఓకే, సో దట్ ఈస్ వై ఈవిల్ ఐ ప్రొటెక్ట్. అండ్ వాళ్ళు మంచి స్పీకర్స్ అవుతారు ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వేసుకోండి. బికాస్ చాలా మంది పిల్లలు మీరు చూడండి, టీనేజర్ పిల్లలు, వీళ్ళు ఇంటికి రాగానే వీళ్ళు ఏదో చెప్తుంటారు, పేరెంట్స్ కూడా మిస్అండర్స్టూడ్ చేసుకుంటారు వాళ్ళని. బికాస్ వాళ్ళ థ్రోట్ చక్ర చాలా వీక్ ఉంటుంది, చిన్నగా మాట్లాడతారు, భయం వేసి మాట్లాడతారు, అరే మా మమ్మీ ఏమనుకుంటుందని మాట్లాడతారు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, తొందరగా దే డోంట్ ఎక్స్ప్రెస్ అవుట్. వాళ్ళ మాట ఏంటో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. అది కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ట్రూత్ఫుల్గా వాళ్ళ లైఫ్లో ఉండాలన్నా, ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ విల్ బి వెరీ గుడ్ ఫర్ టీనేజర్స్ అండ్ ఎవ్రీబడి. ఎవరెవరైతే పైరైట్ వేసుకుంటారో ప్యారలీ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వేసుకోవాల్సిందే. ఇది తథ్యం. ఎందుకంటే అది వేసుకుంటేనే వీళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది, నెగిటివ్ పీపుల్ నుంచి ప్రొటెక్ట్ అవ్వబడతారు. ఎందుకంటే పైరైట్ వేసుకుంటారు, సక్సెస్ అయిపోతారు 100%, ద నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటి వరకు వేసుకున్న వాళ్ళందరూ పైరైట్ ఫస్ట్ పౌర్ణమికే వాళ్ళు రిజల్ట్స్ చూసేసారు. దాంతోపాటు ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఈవిల్ పీపుల్ నుంచి ఫస్ట్ మీరు వీళ్ళ ఈ నెగిటివ్ పీపుల్ని మీరు అలౌట్ పీపుల్ కాదు, ఎనర్జీస్ కూడా ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా వీటి నుంచి మీరు ఎప్పుడైతే స్ప్రెడ్ అయిపోతుందో డైరెక్ట్ ఫోకస్ ఉంటుంది మనీ, హౌ టు అట్రాక్ట్ మనీ. దానికి ఒక పర్ఫెక్ట్ లైన్, ఇంకా నీకు ఎక్కడ ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేసేది ఉండదు. సో దట్ ఈస్ వై ఈవిల్ ఐ ప్రొటెక్షన్ కంపల్సరీ నువ్వు పైరైట్ వేసుకుంటే. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఈ విషయాలు మరింత మందికి తెలియాలి, అండ్ ఈ ఎపిసోడ్ దానికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను మ్యామ్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి వీటి నుంచి ఎలా బయటపడాలి, వీటికి సంబంధించి మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వాటి నుంచి మీకు విముక్తి కావాలి, లేదంటే ఏదైనా మంచి పొజిషన్లోంచి మేము దీని కారణంగానే ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మేము యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.